హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అటుకులు అలాగే రాగి పిండి కాంబినేషన్తో చాలా రుచికరమైన రెసిపీ తయారు చేసుకోవటం ఎలానో చూద్దామండి. అది కూడా టిఫిన్ రెసిపీ. ఈ రెసిపీ కోసం ముందుగా మనం అటుకులు తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు కొంచెం లావుగా ఉండే అటుకులు తీసుకొని అటుకుల్ని శుభ్రంగా 2 సార్లు కడగాలండి. ఆ తర్వాత ఆ నీటిని వంచేసుకోవాలి. అటుకుల్లోని నీటిని వంచేసుకున్న తర్వాత పైనుంచి కొన్ని నీటిని చిలకరించుకోవాలి అండి. అంటే 1 చెంచా కానీ 2 చెంచాల వరకు నీటిని మాత్రమే అటుకుల పైన చిలకరించుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న అటుకుల్ని చేత్తో మెదుపుకోవాలండి. మెదుపుకున్న అటుకుల్లోకి 1 కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలి. అలాగే క్యారెట్ తురుము వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాము. ఈ మొత్తాన్ని ముందుగానే నీళ్లు వేయకుండా చేత్తో చక్కగా కలుపుకోవాలి. అటుకులు, రాగిపిండి, ఉప్పు ఇవన్నీ కూడా బాగా ఈ క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా పిండిలో కలిసే వరకు కలుపుకోవాలండి. పిండిలో బాగా కలిసిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైన నీళ్లు చిలకరించుకొని ఇప్పుడు మందపాటి రొట్టెలాగా చేత్తోనే నొక్కేసుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టెను క్లాత్తోనే పెన్నం పైన వేసుకొని కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఈ రాగిపిండి అటుకులు కాంబినేషన్లోకి మనం సాంబార్ కారం వేసుకొని కానీ, నల్లగారం కానీ, ధనియాల కారం కానీ, కరివేపాకు కారం కానీ, లేకపోతే కొబ్బరి కారం కానీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేనైతే సాంబార్ కారం వేసుకుంటున్నానండి. అంటే వెల్లుల్లి వేసుకొని మసాలాలు వేసుకొని తయారు చేసుకునే కారం.